నేను మీ ప్రశాంతి. ఇవాళ నేను మీ ముందుకి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత అసలు ఈ సొసైటీ, ఈ జనరేషన్ ఎటుపోతుందో మీరే ఆలోచించండి. అసలు ఈ కాలంలో పిల్లలది తప్ప, తల్లిదండ్రులది తప్ప అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే గారాబం చేయటం వల్లే పిల్లలు ఇలా తయారయ్యారు అని కొంతమంది అంటారు. లేదు, ఇప్పుడున్న సినిమాలు చూసి పిల్లలు అలా తయారవుతున్నారు అని ఇంకొంతమంది అంటారు. ఎవరి వాదన వాళ్ళది. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత తప్పెవరిదైనా కావచ్చు, కానీ ఒక నిండు ప్రాణం కనీసం తన అసలైన జీవితాన్ని కూడా చూడకుండా, కనీసం అనుభవించకుండా ముగించేసింది. ఈ ఘటన కేరళలో జరిగింది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేరళలోని ఎర్నాకుళంలోని తిరువనంతపూర్ అనే ఒక పబ్లిక్ స్కూల్లో మిహిర్ అనే అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి వయసు 15 సంవత్సరాలు. అయితే ఆ అబ్బాయి ఇలా రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు తన స్కూల్లో ఉన్న కొంతమంది పిల్లలు ఆ అబ్బాయిని ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఎలా అంటే రోజు ఆ అబ్బాయి కలర్ గురించి తక్కువ చేసి మాట్లాడడం, హేళన చేసి మాట్లాడడం, ఇంకా చెప్పాలి అంటే కొట్టేవాళ్ళు కూడా. పాపం అలా అయిన ఆ అబ్బాయి వాళ్ళ మాటల్ని తట్టుకునేవాడు. కానీ లాస్ట్ మంత్ January 15న వాళ్ళ ర్యాగింగ్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ బౌండరీస్ కూడా దాటేశారు. January 15న మిహిర్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిహిర్ని కొట్టి బాత్రూంలోకి తీసుకువెళ్ళి, బాత్రూంలో బాయ్స్ టాయిలెట్కి వెళ్ళే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ని లిక్ చేయమని బలవంతం చేశారు. పాపం మిహిర్ ఆ పని కూడా చేశాడు. అంతటితో ఆగలేదు. ఆ తరువాత మనం బాత్రూంకి వెళ్లే కమోడ్లో తన తలని ముంచి ఫ్లష్ కొట్టారు. మళ్ళీ అదే రోజు ఇంటికి బస్లో తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు కూడా తనని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అయితే తను ఇంటికి 2 గంటల 45 నిమిషాలకు వచ్చాడు. తనలో తాను ఎంత బాధపడ్డాడో తెలియదు, ఎంత ఏడ్చాడో కూడా తెలియదు. 3:50కి వాళ్ళ ఇంట్లో ఉన్న 23వ ఫ్లోర్కి వెళ్ళి పైనుంచి దూకి సూసైడ్ చేసుకుని స్పాట్లోనే చనిపోయాడు. కనీసం మిహిర్ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు చేసిన తప్పేంటి అనేది కూడా తెలుసుకోకుండా తన చావు గురించి తెలుసుకొని చాటింగ్లో నవ్వుకున్నారు ఆ మైనర్ పిల్లలు. అంటే వాళ్ళు చేసింది చాలా గొప్ప పని అని ఫీల్ అవుతున్నారు. అసలు ఆ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలుసుకోవాలి అని మిహిర్ వాళ్ళ మదర్ తన ఫ్రెండ్స్ని అందరినీ కనుక్కొని ఎవరైతే ఆ అబ్బాయిని ర్యాగింగ్ చేశారో వాళ్ళ అందరికి సంబంధించిన ఆధారాలు సేకరించి పోలీస్ కంప్లైంట్ చేశారు. కానీ ఆ స్కూల్కి సంబంధించిన ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో ఈ విషయం బయటకు తెలిస్తే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుందని బయటికి తెలియకుండా చేశారు. అయితే మిహిర్కి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ జస్టిస్ ఫర్ మిహిర్ అని ఒక ఇన్స్టా ఐడిని క్రియేట్ చేసి దాంట్లో ఏం జరిగింది అనేది మొత్తం ఒక పోస్ట్ పెట్టారు. అయితే కాలేజ్ ఫౌండర్స్ ఆ అకౌంట్ ని కూడా డీయాక్టివేట్ చేయించారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ తప్పెవరిదంటారు? తల్లిదండ్రులదా, లేదా పిల్లలదా, లేక మేనేజ్మెంట్దా? తప్పెవరిదైనా అక్కడ ఒక ప్రాణం బలైపోయింది. ఈ విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి అక్కడ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పిల్లలు ఎంత పెద్ద తప్పు చేశారో అందరికీ తెలుసు, కానీ మైనర్ అనే ఒకటి పెట్టి చేసిన తప్పుని కప్పుపుచ్చుతున్నారు. ఇంత పెద్ద తప్పు చేసిన ఆ పిల్లల్ని ఏం చేయాలి? చనిపోయిన మెహర్కి ఎలా న్యాయం జరుగుతుంది? ఎలా చేస్తే తను పడ్డ క్షోభకి, తన ఆత్మకి శాంతి లభిస్తుంది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.